నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లా చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మన యొక్క చేతి పని అన్ని విషయాలలో, చేతి పనుల యొక్క అన్ని విషయంలో మనం చేతితో చేస్తున్నటువంటి మన యొక్క దినచర్య విషయంలో, అదేవిధంగా మన కష్టార్జిత విషయంలో కావచ్చు, మన ఉద్యోగ విషయంలో కావచ్చు, మన చేతి పనులన్నిటి విషయంలోనూ, అదేవిధంగా మన యొక్క గర్భఫల విషయంలో కూడా, గర్భఫల విషయంలో, తర్వాత మనకున్నటువంటి పశువుల విషయంలో కూడా, మన చేతి పనులన్నిట్లో, అదేవిధంగా మన గర్భఫల విషయంలో, మన యొక్క పశువుల విషయంలో కూడా, అదేవిధంగా మీ భూ పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు, నీకు నాకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయును అని వాక్యము సెలవిస్తుంది. నీ చేతి పనులన్నిటినీ, నీ గర్భఫలమును, నీ పశువులను, నీ భూ పంటను వర్ధిల్లా చేస్తాడు దేవుడు. ఎప్పుడు వర్ధిల్లా చేస్తాడు అంటే, ఈ ధర్మశాస్త్రమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని, దేవుడు ధర్మశాస్త్రంలో బైబిల్ యందు రాయబడినటువంటి ఆజ్ఞలను కట్టడలను మనము గైకొని దేవుడైన యెహోవా మాట మనము వినినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి సేవించినప్పుడు పితరులు ఆనందించినట్లుగా మీరు కూడా ఆనందిస్తారని సెలవిస్తున్నాడు. కనుక మనము నేడు ఆ విధంగా జీవిద్దాము గాక. దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను ఆచరిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని సేవిస్తూ అన్ని విషయములలో మనము వర్ధిల్లుచు ఈ లోకంలో జీవిద్దాము కాక. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనకి సహాయము చేయును గాక. ఆమేన్.